సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెనాలి హైదరాబాద్ మధ్య ప్రతిరోజు నడిపిన ఆర్టీసీ బస్సు సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించిందని తెనాలి డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా తెనాలి డిపోకు 3.5 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. స్థానిక తెనాలి ఆర్టీసీ డిపోలో గురువారం డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెనాలి డిపో నుండి హైదరాబాద్కు ప్రతిరోజు అనేక సర్వీసులు నడపడం జరిగిందని అన్నారు. ప్రయాణికులు కూడా బాగా ఆదరించారని చెప్పారు. డిపోకు 3.5 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వేసవి సెలవుల సందర్భంగా ఊటీ, అరకు, అరుణాచలం వంటి ప్రదేశాలకు 25 నుండి 30 మంది గ్రూపుగా ఉంటే సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేస్తామని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. తెనాలి డిపో తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్ సందర్భంగా మన తెనాలి డిపో నుంచి హైదరాబాద్కి రోజుకి 4, 5, 6, 7 బస్సులు చొప్పున హైదరాబాద్ తెనాలి కానీ తెనాలి నుంచి హైదరాబాద్ కానీ ఏర్పాటు చేయడం అయింది. దానిలో భాగంగా ప్రయాణికులందరూ ఆర్టీసీని ఆదరించి హైదరాబాద్ నుంచి తెనాలి కానీ తెనాలి నుంచి హైదరాబాద్ కానీ అన్ని బస్సులు ఫుల్ అవటం మూలాన తెనాలి డిపోకి సుమారుగా 3.5 లక్షల రూపాయల ఆదాయం రావటం జరిగింది. అదేవిధంగా ఏరే లోకల్ ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉండటం మూలన మన డిపో ఆక్యుపెన్సీ రేషియో 85గా ఉండటం జరిగింది. ఇది కేవలం ప్రజల యొక్క ఆదరణ, మీ అందరి యొక్క సపోర్ట్ వల్ల మాత్రమే తెనాలి డిపో ఈ స్థాయిలో ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎండాకాలం సీజన్లో పిల్లలకి ఎగ్జామినేషన్స్ అందరికీ అయిపోయినాయి కాబట్టి ఎవరైనా ఊటీ కానీ అదేవిధంగా అరకు కానీ అదేవిధంగా అరుణాచలం కానీ ఇంట్రెస్ట్గా ఉండి ఒక 25-30 మంది వస్తే ప్రత్యేక బస్సులు మీకు సాధారణ ఛార్జీలతో హైదరాబాద్ తెనాలి కానీ తెనాలి నుంచి హైదరాబాదు మనం ఏదైతే సాధారణ ఛార్జీలతో తిప్పడం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా సాధారణ ఛార్జీలతో మీకు కోరిన చోట ఒక 30 మంది ఉంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లేసులు కావాలో చూసుకుంటే సాధారణ ఛార్జీలతో ఇవ్వడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మీ అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ వచ్చే 10వ తారీఖు నుంచి జూన్ నెల 10వ తారీఖు నుంచి పిల్లలకి బస్ పాసులు, ఫ్రీ బస్ పాసులు, పిహెచ్సి పాసులు ఒక మేళా జరిగి మీ అందరికీ ఏ స్కూల్ అయితే ఆ స్కూల్లో రావటం, కాలేజ్ అయితే కాలేజీలో రావటం, మీ దగ్గరికే వచ్చి పాసులు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని కూడా స్టూడెంట్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఉపయోగించుకొని ఆర్టీసీని ఆదరించినట్లయితే మరికొన్ని బస్సులు పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ మన ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీలో ప్రయాణం చేయవలసిందిగా